హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మరో 10 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్లో దూసుకుపోతూ ఉంటే ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందు ప్రధాని మోదీ పర్యటన చేస్తున్నారు. మొన్న మేనిఫెస్టో జరిగినటువంటి ఘోర అవమానం తర్వాత మోదీ ఏపీలో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 బహిరంగ సభలు, ఒక రోడ్ షో. ఏంటిది? బహిరంగ సభలు పారాచూట్ బ్యాచ్ గారి కోసమా లేదంటే ఆయన? ఆఫ్ కోర్స్ రాజమండ్రి ఒకటి, రాజానగరం సంథింగ్ ఏదో పెడదామని. రాజమండ్రి పారాచూట్ బ్యాచ్, రాజంపేట పారాచూట్ బ్యాచ్, ఓ పురంధేశ్వరమ, కిరణ్ కుమార్ రెడ్డి. మూడోది ఎక్కడ? విజయవాడ ఎవరు? సుజనా చౌదరి పారాచూట్ బ్యాచ్. ఏమి ఆయన మన నర్సరావుపేట అక్కడ రఘురామకృష్ణరాజు కాదని ఆయనకి టికెట్ ఇచ్చారు కదా. లావకృష్ణదేవరాయలు కాదు, ఆయన శ్రీనివాసరాజు గారు ఓకే. ఎంపీ టికెట్. ఆయన నియోజకవర్గంకి ఎందుకు వెళ్ళరు? వీళ్ళు బీజేపీ, ఒరిజినల్ బీజేపీ వాళ్ళంటే వీళ్ళకి పడదా? మోడీకి కూడా పడదా? మేనిఫెస్టో పట్టుకోలేదు కదా. మేనిఫెస్టో మీద వేలు కాలు అయిన వాళ్ళు అక్కడ సిక్కిం, గ్యాంగ్టాక్ ఇట్లన్నిట్లోనూ రిలీజ్ చేశారు కదా కామన్ మేనిఫెస్టో. మరి ఇక్కడికి వచ్చాక ఆంధ్రప్రదేశ్కి వచ్చాక వివక్ష ఎందుకు? ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు వెళ్తాడు వస్తున్నాడో కన్ఫర్మ్ చేయమన్నాడు, తర్వాత చూద్దాం. కన్ఫర్మ్ చేశారు, షెడ్యూల్ ఓకే చేశారంట. చాలా ఉందండి కదా. ఏమని సార్ ఇప్పుడు వస్తారు, ఇప్పుడు పారాషూట్ ఏదో ఒకటి, వాళ్ళకి ఏంటి గెలవాల్సిన సీట్లు గెలిచేస్తారు. పురంధేశ్వరమ్మను, అలా సుజనా చౌదరి, అలా సీఎం రమేష్, అలా అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేస్తామని. గెలవకుండా సీట్లు ఎందుకు ఇస్తారు సార్? గెలిచే క్యాపబిలిటీ ఉన్న లీడర్లకి సార్ బీజేపీలు గెలరు ఏంటి? ఆ తెలుగుదేశం వాళ్ళు బొరతొక్క బ్యాచ్ కాబట్టి ఈ చెత్త చెదారాన్ని ఎత్తికేసుకుని తిరుగుతుండ్రు. ఎవడండి కిరణ్ కుమార్ రెడ్డి? ఎవరండి పురంధేశ్వరి? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాష్ట్రాన్ని నిట్టనిన్న ద్రోహం చేసిన ద్రోవులు వాళ్ళు. లాస్ట్ బాల్ 6 కొడతామని కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరం అక్కడ నోరు పెగలకుండా గమ్మును కూర్చుని ఏం చేసింది? ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు వినిపించిన గలమేది? కేబినెట్ మంత్రి కదా. ఒక్క ప్రయోజనం పరిరక్షించబడింది రాష్ట్ర ప్రయోజనాలు? ఎవరండి వీళ్ళందరూ? ఏ మొదలు పెట్టుకుని వస్తున్నారు? అందుకే మీకు తదనంతరం జరిగిన ఎలక్షన్స్ అన్నింటిలోనూ వీళ్ళకి ఆర్తపల్లలు పెట్టి కూర్చోబెడతారు ఇంట్లోనూ. వీళ్ళే తగుదనమ్మని ప్రెషర్ వస్తున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. వీళ్ళు ఇంకా సీఎం రమేష్, ఈ సుజనా చౌదరి సంగతి చెప్పక్కర్లేదు. మోదీ వచ్చి ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతా, లేదంటే జగన్నే తిడతాడా, లేదంటే మేనిఫెస్టోలో మేము ఈ పథకాలు ఇస్తున్నాం వీటిని అమలు చేస్తామని చెప్తాడా? సార్ ఒక మాట చెప్తా. గతంలో 2014లో ఎన్డీఏ కూటమి, 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు ఒకసారి గమనిస్తే, ఏటీఎం కింద వాడేసాడు, డబ్బులు తినేసాడు, దొంగ దోచాను, ఇన్ని కబుర్లు చెప్పాడు. ఎవరైనా చంద్రబాబు నాయుడు విషయంకి వస్తే. మొన్న సభలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక మాట ఎందుకు మాట్లాడాడు? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్లియర్ కదా. ఒక 5 ఏళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చారు. వాళ్ళే నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ మినిస్ట్రీ, వీళ్ళందరూ కోయిలేషన్స్లో మనకి జరిగిన రాష్ట్రానికి అప్పులు బాధలు అందాక రేపు సెప్టెంబర్ లోపున 1,00,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు చేసుకునే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇచ్చారు సెప్టెంబర్ లోపున. ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ ఈక్వేషన్లో స్టేట్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఏమని మాట్లాడు వచ్చి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే కూటమి మేము రాష్ట్రాల ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి. ఆ ప్రయోజనం ఏ ప్రాతిపదిక? రాష్ట్ర ప్రయోజనం అంటే ప్రత్యేక హోదా, రైల్వే జోను, కడప స్టీల్ ప్లాంటు, యూనివర్సిటీలు, వెనకబడిన ప్రాంతాల్లో యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీలు, ఇవన్నీ విభజన హామీల్లో మనకున్నవి. ఈ 10 ఏళ్ళలో లేడీ చేశారు అబ్బాయి అంటే ఏటి చేయలేదని చెప్తుంటే ఏమనంటారు? రోడ్లు వేసామంటారు. ఇటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా కలకటాకి రోడ్డు ఎలా వేసేస్తారు? వేసిమ్మన్నా. కోస్టల్ జోన్ ఉంది, కోస్టల్ కారిడార్ అని పెట్టకావాలి చెప్తుంటాను కదా. 4 పోర్టులు నిర్మాణం జరుగుతుంటే 3 పోర్టులు స్టేట్ గవర్నమెంట్ నిర్మిస్తుంది, ఒకటి ప్రైవేట్ పట్టణం. అలాగే ఫిషింగ్ హార్బర్లు ఎన్ని వస్తున్నాయి? 10 ఫిషింగ్ హార్బర్లు. ఫిషింగ్ జెట్టీలు ఎన్ని వస్తున్నాయి? ఇవన్నీ ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, స్టేట్ గవర్నమెంట్ నిర్మించుకుంటుందా? మన స్వయం ప్రతిపత్తితో మనం పరిరక్షించుకుంటున్న ఈ 10 సంవత్సరాల ఉదంతంలో అలేరే కేంద్ర ప్రభుత్వం రోల్ ఏదంటే శూన్యం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందా? ఎన్నికల దాకా ఉంటుందని అడుగుతుంటే మీరు ఎన్నికల తర్వాత దాకా ఉంటుంది అంటారు. సార్ 10 రోజులే కదా సార్ ఎన్నికలు. 10 రోజులు ఏమైనా జరగచ్చు. 7వ తారీఖు పెద్ద ఆయన రానున్నాడు అనుకోండి, ఏడు చేస్తారు? మీరు ఎప్పటి నుంచో చదువుతున్నారు కదా విలీనం అని. విలీనంకే కదా బాటలో ఎలా అయితే మా మేనిఫెస్టో కార్యక్రమం నీది నాకు అది లాస్ట్ టైం కదా వేసుకుని పండుగ చేసుకొని ఇచ్చారు. అసలు ఎందుకు సార్ ఆ స్టేట్కి సంబంధించిన ఒక్క లీడర్, ఈవెన్ లో కేటగిరీ లీడర్ కూడా లేని పరిస్థితిని వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? ఇప్పుడు జీవీఎల్ నేను మాట్లాడాడు కదా సార్, వాళ్ళు ఆల్రెడీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు అందరూ ఎత్తిపోయారు, పక్కపోయారు. ఈ తెప్పలగల్లే వేసుకుని తిరుగుతుండ్రు ఆ బీజేపీని. ఆ బీజేపీ అంటే ఏముంది, 2 రోజులు వీళ్ళకి సాప చుట్టి దిండిచ్చి ఇంట్లో కూర్చోబెడతారు వీళ్ళని. కూర్చుంటే చాలు మీ మొఖాలకని. ప్రజల నాడి, ప్రజల యొక్క స్థితిగతులు
ఒరిజినల్ బీజేపీ వాళ్ళు అందరికీ బాగా తెలుసు. అందుకే వాళ్ళు గమ్మున ఉన్నారు. ఇప్పుడు అందుకే చూడండి, నరేంద్ర మోడీ కూడా ఒరిజినల్గా నిలబడిన ఆ నరసరావుపేట ఎంపీకి కూడా ప్రచారానికి రావట్లే. మీరు గమనించారా? అసలు సాధారణంగా పరిరక్షణకి రావాలి కదా. గతంలో కృష్ణరాజు గారు నిలబడినప్పుడు ఇలాంటి వాళ్ళు నిలబడినప్పుడు పరిగెట్టుకు వచ్చారు కదా. ఇప్పుడున్న వాళ్ళందరూ ఎవరు? ఈ జుజుబీ బ్యాచ్ అంతా పారాచూట్ తెలుగుదేశం నుంచి వచ్చిన విసర్జిత బ్యాచ్. పేరుకే బయట ఉన్నట్టుంటారు, లోపటన్నీ చేసి ఇవన్నీ దరిద్రగొట్టు రాజకీయాలు. సుజనా చౌదరి, సీఎం రమేష్ అయితే వాళ్ళు ప్రజలకి డబ్బులు వెచ్చలవిడి. నేను విశాఖపట్నం తిరిగి వచ్చా, అనకాపల్లి దాటిన తర్వాత ఉన్న పాయకరపేట ఇవన్నిట్లోనూ మాకవరపాలెం డబ్బులు గుమ్మరించేస్తుండే. అది సొమ్మేం పోయింది? బ్యాంకుల్లో ఎత్తుకొచ్చిన డబ్బులే కదా అవి. జనంలో జడ్డి వాళ్ళగా బీజేపీ లాంటి వాళ్ళని కనికరిస్తారంటే ఆలోచించుకుని చావమన్నారు ప్రజల్ని. ఎవరు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మన ప్రాతినిధ్యం? 25 మంది ఎంపీల్లో రాష్ట్ర ప్రయోజనం ప్రత్యేక హోదా లేదన్నప్పుడు 24 మంది ఎంపీలు రాజీనామా చేశారు 2014-19లో. ఒక్క హరిబాబు ఒక్కడే గవర్నర్ కింద గోపెట్లా కూర్చున్నాడు, రాజీనామా చేయలే. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకు అక్కర్లే. ఇది గమనించుకోమండి ప్రజల్ని. దేనికి వెళ్ళి బీజేపీ వాళ్ళని ఓటేయడానికి ఎగేసుకుని వెళ్తున్నారు ప్రజలు. ప్రజలు ప్రతిసారి బీజేపీని అవతల తన్ని తగిలేశారు. తెలుగుదేశం పార్టీయే వీళ్ళని ఎత్తుకొస్తుంది ప్రతిసారి. ఈసారి కూర్చోపెడితే సరిగ్గా మూసుకొని ఉండేలాగా ఉంటుంది. ఈ కేసులు భయంకి చేతకాని ససవతనం తెలుగుదేశానికి. బీజేపీ జనసేన ఉంటేనే బతికి బట్టకడతాం. అంటే గవర్నర్లు ఆయనలో పని చేయించవచ్చు, సిఎస్లు మార్చివచ్చు, డీజీపీలు మార్చివచ్చు, ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని గేమ్లు ఆడొచ్చు. దానికోసమే ఈ దిక్కుమాల పొత్తులు. మేనిఫెస్టో దగ్గరే సహకరించిన బీజేపీ వీటన్నిటి దగ్గర సహకరిస్తా? అసలు ఏది సహకరించట్లేదండి. ఏదో చూడండి, చిన్నప్పుడు బాత్రూమ్కి వెళ్తుంటే పెద్దవాళ్ళు తోడు తీసుకెళ్తాం, అలా తోడేసుకుని వస్తున్నారు చేతకాని వాళ్ళు. వీడికి ఇంత 75 ఏళ్ళు వయసు వచ్చింది, ఏడు సాధించండి నిలబడి చూసుకుంటే పెద్ద ఆఘాతం. గుద్దిబండలాంటి కొడుకు. ఇది చంద్రబాబు నాయుడు ప్రస్తుతం. తండ్రి నువ్వు రాజకీయాలకు పనికిరా, ఇంట్లో పెళ్లి చేసి పంపించామని కూర్చోమంటే మొత్తం అందరినీ చక్రాలు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసి తర్వాత బీజేపీ పార్టీ వచ్చి అధికారమే పరమావధి పురంధేశ్వరమ్మ. ఇంక మిగిలింది ఎవరు? ఈ పవన్ కళ్యాణ్. సెట్ స్టాండ్ బ్యాచ్ అంటారు దాన్ని. మీకు ఉభయ గోదావరి జిల్లాల కింద ఉత్తరాంధ్ర దాకా చూస్తే ఆ కాపులు అతిరథ మహారాజులు అందరూ వాళ్ళ మనోభావాలు నేను మాట్లాడితే బాధ ఎలా వెళ్ళగొక్కుతున్నారు తెలుసా. మా వాడిని అందరిలో ఎక్కిద్దామంటే ఆడవారు పోయి అలా సినిమాలు చూడడం, నేను ఎక్కడికో తీసుకెళ్దామంటే ఇక్కడే ఉంటుంది అక్కడ. ఎవరైనా చేస్తారు దానికి. ఎట్లా ఉంది అక్కడ కాపుల రియాక్షన్? చాలా రగిలిపోతున్నారు సార్, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు ఎవరికో అధికారం సంతరించుకోవడానికి ఈయన కాదని మనవాడిని ప్రతిష్ఠించుకుంటే ఈయన మళ్ళీ వాళ్ళకే అధికారం అట్టబడ్డానికి మమ్మల్ని బలే చేస్తారంటే ఎలాగైనా అలా సతమతం అవుతున్నారు. అప్పుడు 2009లో ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి గారు అదే చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 14లో అదే చేశాడు. ఇప్పుడు 19 అదే చేశాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఒరిజినల్ గా చేతకాంతానని 19లో ప్రదర్శిస్తే ప్రజలు చెప్పారు నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నీకు ఏమీ రాదు, కూర్చో మూసుకుని అంటే కూడా మళ్ళీ ఎగేసుకుని వచ్చాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని పరిరక్షించడానికి. ఓ పెట్టుబడిదారుని పరిరక్షించడానికి ఈడోడ్రాబాయ్ అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. అది చూడు, నాయి బ్రాహ్మణులను అవమానించాడు, రజకులను అవమానించాడు, ఎస్సీ ఎస్టీ గురించి ఏం మాట్లాడుతున్నాడో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూసే పెత్తందారి మనస్తత్వం ఉన్నతో నీకేంది? ఇక్కడ సముచిత స్థానం ఇస్తున్నాడు. 200 స్థానాలు 175 + 25 తీసుకుంటే 100 స్థానాలు బీసీ ఎస్సీ కాపు సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చి కూర్చోబెట్టాడు. ఎవరికి తక్కువ చేస్తున్నాడు? ఇది కనబడుతుంది కొట్టొచ్చినట్టు. ఏ సామాజిక వర్గం ఎందులో పరిరక్షించబడుతుందో క్లియర్గా తెలుస్తుంది. మన ఇద్దరం ఒక సర్వే చేసాము, మీరు గుర్తుందో లేదో. టీడీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ టర్న్ అవుతుంది జనసేనకి. వైసీపీ ఓట్ బ్యాంక్ స్థిరంగానే ఉంటుంది. టీడీపీ మీద ఉన్న నెగిటివ్ ఓట్ బ్యాంకు జనసేనకి టర్న్ అవుతుంది. వాళ్ళు 6% ఉంటే ఇప్పుడు 14, 10 ఎంత పెరిగినా కూడా అది టీడీపీ ఓట్ బ్యాంక్. పవన్ కళ్యాణ్ అయినా మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీకు మాట చెప్పనా, ఒక 100 రూపాయలు ఉన్నాయండి మీ దగ్గర. ఫస్ట్ చెప్పినప్పుడే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయని చెప్పారు. మీరేం చేశారు? 50 రూపాయలు పై జేబులోను, 20 రూపాయలు వెనక జేబులోను, చివరి 10 రూపాయలు ఈ జేబులోను, వెనక జేబులో ఇంకో జేబులో 10 రూపాయలు పెట్టి ఇప్పుడు నా దగ్గర 2 డబ్బులు ఉన్నాయి చెప్పంటే అది ఒరిజినల్ తెంగర్తనం ఆఫ్ పవన్ కళ్యాణ్. నీకు పెరిగిందా, తెలుగుదేశం నుంచి ఎత్తుకొచ్చిందా, అంత పెరిగిందిరా బాబు అంటే అది ఇలా జరిగిందా? అయితే మా వాళ్ళు నన్ను పెంచి పోషించడానికి ప్రయత్నిస్తూ ఒరిజినల్ తెలుగుదేశానికి గాయపరుస్తారా? ఆశ్చర్య. నాకు చంద్రబాబు నాయుడు అంటే దేవుడు, మా నాయన చనిపోయిన తర్వాత నాయన లేటాడు, అందుకే జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటాడని చెప్పి తూచ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పోయాడు. మరి ఎటు చేస్తుంది దానికి? వీళ్ళేమో నాన్న నీకు 100 రూపాయలు జేబులో పెట్టవరా ఖర్చు పెట్టుకో అంటే మనోడు వెళ్ళి పెట్రోల్ బంక్ వెళ్ళి చిల్లర మార్చి 50 రూపాయలు పై జేబులో ఉన్నాయి, 20 రూపాయలు వెనక జేబులో ఉన్నాయి, 10 రూపాయలు ముందు జేబులో ఉన్నాయని లెక్క చెప్తాడు. మరి వాళ్ళకి మంట ఎక్కిపోదు. మరి ఇచ్చింది 100 మేవురా.
నువ్వేమో లెక్క చెప్పరా అంటే అలాంటి ఇల్లుడికి ఇచ్చినట్టు ఆ జేబుల్లో పెట్టి 100 కన్నా ఇంకా ఎక్కువ నేను మమ్మల్ని బెదిరిస్తే ఇదే ఇంకో రూపాయి దమిడికి పనికిరు, ఎత్తి మీద పావలా పెడితే పావలా పనికిరు అనడం అని ఆల్రెడీ వాళ్ళే ఒప్పుకుంటారు. ఈ ఎడ్రబాబు వీడితో మాకని. అయితే ఇప్పుడు ఓటు పోలరైజేషన్ జరగదు, కాపు ఓటు పోలరైజేషన్. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, 5% ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్లో 5% ఎప్పుడైతే తెలుగుదేశం ఇచ్చిందో కాపు సామాజిక వర్గం ఉన్నప్పుడు అయితే తెలుగుదేశంకి పడాలా, లేకపోతే పవన్ కళ్యాణ్కి పడాలా? ఈ రెండు జరిగినాయా? జరగలేదు. జరగనప్పుడు ఎందుకు ఏకేసుకుని వస్తారు వీళ్ళు? కనీసం జడితనం చెప్పనా, ఓ దగ్గర 67 స్థానాలండి, ఓ 10,000 మెజారిటీ దగ్గర గేమ్ చేసే 10,000 లోపనో 10,000. ఇవి వీళ్ళ భ్రమ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసిపోతే ఆ రెండు వచ్చేస్తాయి అనుకుంటారు, ఆ 10,000 యాడ్ అవుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఆ మాటకు వస్తే 2014 అందుకే వెనక్కి వెళ్ళాలి. టర్న్ ద పేజ్ లర్న్ ద వర్క్ అంటారు. వెనక పేజ్ కనుక చూస్తే 2014లో 5 లక్షల ఓట్లతోనే డిఫరెన్స్తో ఓడిపోయారు. మీకు ఎక్కడైనా చూసుకోండి, పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఏం పెద్ద వేరియేషన్ లేదు. అది కూడా 19 ఎలక్షన్స్ కూడా అదే లీడ్ అవుతూ వచ్చింది. కానీ ఈక్వేషన్స్ ఆఫ్ సామాజిక వర్గాలు ఎలా ఫీల్ అవుతున్నాయి అన్నది వీళ్ళు తెలుసుకోగలగాలి. అక్కడ చేంజ్ అయింది. ఇప్పుడు కాపులను పట్టుకుంటే బీసీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, బీసీలు పట్టుకుంటే కాపులు ఎత్తుకెళ్ళిపోతారు. అన్న దగ్గర బీసీల పర్సంటేజ్ ఎంత ఉంది, కాపులది ఎంత ఉందో తెలుసుకోవాలి. నీ కాపుల పర్సంటేజ్ తెలుగుదేశంకి మనం లాస్ట్ విశ్లేషణలో చెప్పాను, నీ డబ్బులు తీసుకెళ్ళి పై జేబులో తీసుకెళ్ళి కింద జేబులు పెట్టినట్టు నీ దగ్గర నుంచి పోయి తెలుగుదేశం పోతున్నాయి. ఇద్దరు కలిసి ఉంటే ఈ రెండు కలుస్తాయనుకున్న భ్రమలో ఉంటే తెలుగుదేశంకి జనసేన కలవనప్పుడు 26 నుంచి 28% మాత్రమే ఉన్నారు. దిస్ ఇస్ దర్ ఒరిజినల్ ఎబిలిటీ. తెలుగుదేశం కలిసిందంటే 35-38 అనుకో, 35-38 వీళ్ళ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయింది కదా. వీళ్ళు కలుపుకొని ఈక్వేషన్ చూస్తే నీ దగ్గర నుంచే తీసుకెళ్ళి వాళ్ళు కలుపుకున్నారు. అదే ఈక్వేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు టికెట్ల పంపిణీ కూడా 70% తెలుగుదేశం వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇచ్చాడు? ఆ పర్సంటేజ్ జనసేనకి పెరిగిందని తగ్గించుకుని ఈ రిటైన్ చేసుకోవడానికి. 70% 90% తెలుగుదేశం. బీజేపీ వాళ్ళే, జనసేన వాళ్ళు కూడా వాళ్ళే. నేను అంటుంది 90%. ఇంక నేను బీజేపీ దగ్గర రాలేదు, జనసేన విషయం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి కష్టపడి తీసుకొచ్చి మనోడికి రాజ్యాధికారం, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో 18 స్థానాలు వచ్చాయి. ఆ రోజు కూడా ఎగేషన్ పోయిందంతా తెలుగుదేశం వాళ్ళే కదా. కొత్తపల్లి సుబ్బారెడ్డి, కోటక విజయధర్ ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి పోయిన వాళ్ళు. యనమల రామకృష్ణుడు తెంగరస్థానం నుంచి, చంద్రబాబు నాయుడు బుద్ధి తక్కువ నుంచి అలా పెద్దవాళ్ళందరూ పోయారు. ఆ పోయిన నుంచి ఇప్పటికి రీప్లేస్మెంట్లు ఉన్న నాయకులు మళ్ళీ తెంగరమేళమే. ఆ పరిస్థితిలో చేంజ్ ఉండదు. సో ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని గొడవ అసలు మొత్తం ఆస్తులు మొత్తం జగన్ గారు రాపిచ్చేసుకుంటున్నారు అని చెప్పేసి అసలు దారుణంగా రాస్తున్నారు. మరి ఏంటి నిజంగానే జగన్ గారు ఆంధ్రానే? అదే నిన్న మా నాన్నగారు ఫోన్ చేశారండి. నిన్న మా నాన్నగారు ఫోన్ చేసి ఏంటి జగన్ గారు మన పొలాలు మన ల్యాండ్లు అన్ని రాపించుకుంటారంట అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి మేము? నాన్న మన తెలుగుదేశం ఆయనలో కూడా మన ముఖానికి పాస్బుక్లు ఉన్నాయి కదా, ఒకసారి అందులో ఎవడో బొమ్మలు ఉన్నాయి చూసుకోమను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బొమ్మ ఉంటే ఆస్తి జగన్మోహన్ రెడ్డి పేరు మీదకి వెళ్ళినట్టు అన్నా సార్? అలా కాదండి, లాజిక్ మాట్లాడతాం. ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఎవడో దగ్గర రామారావు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అవగానే దేశంలోని ఫస్ట్ ఏమో పక్క ఇల్లు కట్టించాడు, స్లాబ్ ఇల్లు. ఏడాది నుంచి చెప్పండి, గచ్చిబౌలి స్టేడియం నుంచి లింగంపల్లి దాకా. ఇప్పుడు వీళ్ళు మహేష్ బాబు వీళ్ళందరూ బిల్డింగ్లు కట్టేశారు అక్కడ, అవునా కదా? చెప్పండి ప్రజలు. కట్టారు. అవి ఎప్పటికైనా సరే క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతాయి, నోటరీ పేపర్ల మీద జరుగుతాయి. రిజిస్టర్ ఆఫీస్లో నోటరీనా? నోటరీ పేపర్లు అలా ఎక్కిలిపోయి ఎత్తుకెళ్ళిపోయింది కదా, తెగరం ఎత్తుకెళ్ళిపోయి కిడ్నాప్లు అవన్నీ దిక్కుమల నోటరీ పేపర్. రిజిస్ట్రేషన్ కూడా అవ్వద్దు 5 కోటి పేపర్లు. ఏది ఆఫీస్ పేట కిందనంతాను. ఇది ఒరిజినల్. అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, అసైన్డ్ ల్యాండ్లు అని ఉంటాయి. ఇవి రెండు ఎందుకు చెప్తే మీకు ఈజీగా అర్థం. ఈ అసైన్డ్ ల్యాండ్లు ప్రభుత్వం లేని వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి, లేకపోతే బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినప్పుడు దాని మీద అమ్మే హక్కు, కొనే హక్కు ఉంటుందా ఉండదా? ఉండదు. మీరు అడగ ఒప్పుకుంటారు, తెలుసుకోండి ఫస్ట్. అసైన్డ్ ల్యాండ్లు క్రయ విక్రయాలు ఉండవు, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వాడి జీవితాంతో చచ్చిపోయేదాకా అందులో పని చేసుకోవడం వాడు. ఒకవేళ ప్రభుత్వం కనుక అసైన్డ్ ల్యాండ్లో ఏదైనా కార్యక్రమం నిర్వర్తిద్దాం, ఇప్పుడు దానికి అమరావతి ల్యాండ్లో లాక్కుంటారు ఎవరు, చంద్రబాబు నాయుడు. అసైన్డ్ ల్యాండ్లు కూడా ఉన్నాయి దాంట్లో. వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ చేయాలి. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే చొక్కల భూములు, ఆవల భూములు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వీటిల్ని శాశ్వత పరిష్కారం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది చాలా రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో ఇంపోజ్ చేయకుండా దాంట్లో ఉన్న కేసులు అవన్నీ పరిష్కరించడానికి నేను కూడా విశ్లేషణలో చెప్పాను. ఇక్కడ మీకు అసైన్డ్ ల్యాండ్స్ అన్న దగ్గర ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పట్ట ఆయన బొమ్మతోనే రిజిస్టర్ చేసి ఆడపిల్లలకి ఇచ్చాడు. ఎన్ని? 31,50,000 మందికి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం, బలహీన వర్గాలు, బీసీలు అనండి, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు. అవేవి? అసైన్డ్ ల్యాండ్.
ఈ అసైన్ ల్యాండ్లో ఆయన చేసిన పని ఏంటి? 10 ఏళ్ళ పాటు దీంట్లో ఏమి అమ్మడానికి కొనడానికి లేదు. 10 ఏళ్ళ తర్వాత దీన్ని అమ్మే హక్కు క్రియేట్ చేసాడు. ఓకే. పాయింట్ 1 లక్షాధికారులు చేసిన ఈ ప్రాసెస్. ఎందుకంటే సెంటున్నర భూమి మీకు నేను నా కొన్ని వీడియోలో కూడా నేను చూపించాను. ఆ ఇల్లు ఎలా ఉన్నాయో, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో, పక్కన వెంచర్కి దీనికి ఎంత కాస్ట్ అన్నది నాట్ లెస్ దాన్ 5 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉన్నాయి సెంటున్నర భూముల కాస్ట్. వీళ్ళకి కడుపు మంట ఏంటంటే ఇంత ఆస్తి ప్రజలకు ఇచ్చేసాడు కాబట్టి ప్రజలు ఎక్కడ టర్న్అవుట్ అయిపోతారో అని మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. లాగేసుకోవడం ఏంటి? 10 ఏళ్ళ పాటు అది మా కస్టడీలోనే ఉంటుంది, తర్వాత మీకు దాని మీద హక్కు కల్పిస్తాను అమ్ముకోవడానికి అఫీషియల్గా. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని మంచిదా చెడ్డదా? మంచిది, ఆఫ్ కోర్స్. ఇది అలాగే వీళ్ళు 75 ఏళ్ళు బట్టి రాష్ట్ర స్వతంత్రం వచ్చింది. 56 మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఏర్పడిన రాష్ట్రం. 22 ఏళ్ళు గుదిబండల్లా మన పరిపాలించిన తెలుగుదేశం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఒక్కడికేమైనా ఒక ఆస్తి కల్పించాడంటే దబ్బ జబ్బ. అలా మురళీమోహన్ గారికి, రాఘవేంద్రరావుకి వీళ్ళకి తప్ప ఇంకెవరికి ఆస్తి కల్పించలేదు. ఈ నోటరీలు అనే సిస్టాన్ని తీసేసి ఒక ఆన్లైన్ గా ఒక పర్ఫెక్ట్ సిస్టాన్ని. ఆన్లైన్ కాదండి, ఇప్పుడు నోటరీ సిస్టమ్తో కొన్ని మీకు రేపు పొద్దున్న టెంకజల కొడతారు, పిచ్చేసలే ఎత్తనం. ఇది నీకు ఇల్లు నువ్వు బతకడానికి ఎత్తే అమ్ముకోవడానికి కోట్ల వ్యాపారాలు చేయడానికి రియల్ ఎస్టేట్ అనుకుంటున్నావు, మెట్టితో కొడతారండి. కానీ ఇక్కడ ఏ ప్రాతిపదిక మీకు కొన్నారు? ప్రభుత్వం కైవసం చేసుకుని మళ్ళీ రీసేల్ చేసిందా? ఇలాంటివన్నీ మనం ప్రక్షాళించుకోవాలి. ఈ బాధ లేకుండా 10 సంవత్సరాల తర్వాత వాడి నికరంగా ఆస్తి కల్పిస్తుంటే, ఇప్పుడు దానికి మీరు ఇల్లు అప్పు తీసుకుని కొన్నారండి, ఒక అపార్ట్మెంట్ కొంటారు, 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు అప్పు తీర్చుకునే కార్యక్రమంకి లోన్ తీసుకుంటారు, తర్వాత మీకు వస్తుంది. కానీ అంతే, పేరుకి మాత్రం టైటిల్ మీ మీద ఉంటుంది, ఒరిజినల్ పేపర్లు ఎవరి దగ్గర ఉంటాయి? బ్యాంక్ దగ్గర ఉంటాయి. ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? బ్యాంక్ వాడు ఎందుకు పెట్టుకున్నాడు? నీ ఆస్తి హక్కు బ్యాంక్ వాడు ఎవడిచ్చాడు? అవును, అడగొచ్చు కదా, చదువుకొని చచ్చావు కదా. అలా అసైన్ ల్యాండ్స్ విషయంలో పట్టాలు కూడా మీ చేతిలోనే ఇచ్చి క్రయ విక్రయాలు కుదరవు. ఓకే, అమ్మకానికి కొనడానికి ఇవన్నీ చెల్లవు 10 సంవత్సరాల పాటు. తర్వాత నీవు ఆస్తి నీకు కల్పించబడుతుంది. ఈ కాన్సెప్ట్ చెప్తే తప్పేటండి? ఇది మొత్తం రాష్ట్రం అంతా ఆపాదించేస్తావా? మీ నాన్నగారు అటువంటి డౌట్లు వచ్చేలా చేస్తావా? ఇప్పుడు సామాన్యులకి తెలుస్తుంది కదండి. ఇప్పుడు వైసీపీ మరి నిజంగా చెప్పాలంటే దీంట్లో ఫెయిల్ అయిపోయింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఇస్తున్నట్టు ఆ రేంజ్లో ఇస్తున్నప్పుడు కదా మీకు కూడా చెప్పాలి. ఇలాంటివి ఒకసారి ప్రజలకి బాగా అర్థమయ్యేలా చెప్తేనే, కానీ ఎన్నిసార్లు నేను చెప్పాల్సి వస్తుంది, అవకాశం అయిపోయింది నాకు. జనాలకి తీసుకెళ్ళాలి కదా ప్రసాద్ గారు. ఇప్పుడు జనాలకి చాలా మందికి అర్థమయ్యేలా, ఇప్పుడు సామాన్యులకి ఎలా ఉంటుంది, పల్లెటూరులో తిరిగే వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నారు కదా శభాష్. తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని మరి ఇప్పుడు అదే కదా టీడీపీ సార్. మీరు జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని ఇంట్లోనే కూర్చున్నాడు, బయటికి రావట్లేదు. నీవే కదా మీరు ఇన్నాళ్ళు బట్టి అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించింది. ఓకే, ఇదే కదా మీరు జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తి ఎత్తుకెళ్ళిపోతాడు, ఇదే కదా మీరు చెప్తుంది. ఎందుకు ఎత్తుకెళ్ళిపోతాడో, ఎలా ఎత్తుకెళ్ళిపోతాడో మీకు నేను ఒక విశ్లేషణ చెప్తే, నిన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్పాలి. అప్పుడు ఎత్తుకెళ్తాడో ఉంచుకుంటాడో ఏం చేస్తాడో మీకే తెలుస్తుంది. టీడీపీ చేస్తున్న అలిగేషన్ అదే, పరదాలు కట్టినా ఏది కట్టినా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేసే విధానం. ఎందుకంటే ఈ 10 రోజుల్లోనే కదా ఏది చేసినా వాళ్ళు ఎంత చేసినా కదా. ఇప్పుడు చూడండి, శాశ్వత భూ హక్కు కింద భూరక్షణ పథకం కింద 10,185 మంది గ్రామ సర్వేర్లు నిర్మించారు. 2,688 మంది వీఆర్ఓలను ఇచ్చారు. పంచాయతీరాజ్ కార్యదర్శులు 5,417 మందిని, ప్లానింగ్ కార్యదర్శులు 3,788 మందిని రిక్రూట్ చేశారు. మొబైల్ మేజిస్ట్రేట్ సేవలు 679. భూ సర్వేలు ఎంత చేశారు అంటే 42.6 లక్షల 42,60,000 ఎకరాల భూ సర్వే చేయబడింది. మ్యూటేషన్లు 4,08,000 ఎకరాలు మ్యూటేషన్ చేయబడ్డాయి. కేసుల పరిష్కారం 45,000 కేసులు పరిష్కరించబడ్డాయి. భూ హక్కు పత్రాల పంపిణీ 17,53,000 భూ హక్కు పత్రాలు పంపించారు. ఎలా? అసైన్డ్ భూములు 42,307 రైతు ఉంటే 46,463.82 ఎకరాలు డీకేటీ ఎఫ్ఎంబి అడంగల్ పద్ధతుల్లో ప్రజలకి రైతులకు అందించారు. లంక భూములు రైతులు 17,768 మంది ఉంటే 9,064 ఎకరాలు ప్రజలకు అందించారు. అది కూడా డీకేటీ సి కేటగిరీ లీజులు. సర్వీస్ భూమి ఇనాం భూములు అంటారు. 1,61,544 మంది రైతులు ఉంటే విస్తీర్ణం 1,58,113 ఎకరాలు ప్రజలకు ఇచ్చారు. అది కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి 2014 దాకా అయితే నిషేధ జాబితా ఉన్నది. ఇన్ని లక్షల ఎకరాలు ప్రజలకి నిషేధం నుంచి తొలగించి ప్రజలకు హక్కులు కల్పించారు. చుక్కల భూములు 15 జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలు ఉంటే 1,85,000 మంది రైతులకి చుక్కల భూములు పంపిణీ జరిగింది. పోడు భూముల పంపిణీ రైతులు 1,30,368 మంది ఉంటే
2,87,710 ఎకరాలు ROFR పద్ధతిన జగన్ పంచాడు. షరతుల పట్టా భూములు విస్తీర్ణం 33,000 ఎకరాలు ఉంటే 24,541 మంది రైతులకి పంచబడ్డాయి. భూమి కొనుగోలు పథకం 22,837 ఎకరాల భూమి కొని 22,346 మందికి పంచడం జరిగింది. ప్రభుత్వం ఆస్తి కొని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా పంచింది. ఇది లెక్క. అసైన్డ్ భూముల యాజమాన్యం ఇందాక చెప్పాను కదా, 27,41,698 మంది ఉంటే 15,21,120 ఎకరాలు అసైన్డ్ భూములు ప్రజలకు హక్కులు కల్పించబడ్డాయి. శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వం నిర్మించిన దాంట్లో 1,563 గ్రామాల్లో 951 ఎకరాలు సేకరించి శ్మశాన వాటికలు కట్టారు. గిరిజనులు డీకేటీ పట్టాలు రైతులు 26,287 మంది ఉంటే 39,272 మందికి ఎకరాలు పంచారు. పునర్విచారణ పట్టాలు 25,380 మందికి రైతులకి 40,930 ఎకరాలు ఇచ్చారు. పోలవరం ముంపు ప్రాంతంలో రైతులకి గత ప్రభుత్వం కాళ్ళు ఎండబెడితే 2,372 మంది రైతులకి 6,407 ఎకరాలు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి పంచాడు 5 సంవత్సరాల్లో. ఎంతమంది దగ్గర 17,50,000 మందికి. ఎంతమందిని రిప్లై చేశాడు? ఇవన్నీ సర్వేలు చేయడానికి ఇంత 10,000 మంది పైచీలక సర్వేలను ఏర్పాటు చేసి 5,800 మందిని వాలంటీరీ VROలను పెట్టి పటేల్ పట్టవారి అని బేపనంలో ఉండేవారు. రామారావు గారి కడుపు మండిపోయి రామారావు బేపనాల మీద వాళ్ళందరినీ ఎత్తి కొద్ది దేశావతలు ఇసిరిసాడు. ఇసిరి VROల కింద చేతనైతే కొంతమంది 92లోనో ఎప్పుడో జాయిన్ చేసుకున్నాడు. 2007లో 2002లో రద్దు చేసేసాడు వాళ్ళని. ఇంకా బడబాగి నాక్క తర్వాత 2007లోనే కదండి రాజశేఖర రెడ్డి గారి ఆయనలో VRO రిక్రూట్మెంట్ జరిగింది. VROలు VRAలు వీళ్ళంతా రిక్రూట్మెంట్ విలేజ్ అసిస్టెంట్లు కింద తీసుకున్నారు కొంతమంది పనికి వచ్చిన వాళ్ళని 94లో. ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేశారు? ఎవరు అయ్యాలో అప్పటి నుంచి ఏమైనా పరిరక్షించబడ్డాయి? 2014 నుంచి 19 దాకా మీరు ఉద్ధరించారు కదా. ఎన్ని భూములు ఇచ్చారంటే శూన్యం. ఒక్కడికి భూమి ఇస్తే ఒట్టు తిరిగి లాక్కున్నారు. అమరావతి భూములు 34,000 ఎకరాలు 29 గ్రామాల నుంచి. పునవేనా పంచారా? ఇది మొర్రెమొనలాంటి కోసం ఎదురు చూపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొదగావా శ్రీదేవుల్లో ఎదురు చూసుకుని దోపిడీకి పెట్టందారి వ్యవస్థ కదా. అక్కడ రైతులకు తిరిగి ల్యాండ్ ఇస్తానంటే ఏడుపులు పెడబబ్బులు కోర్టులు పోవడం. ఇప్పుడు ఇందులో మీకు నాకు తెలియక అడుగుతా, మీకు ఎవడో ఏదో చెప్తాడు, ఇన్ని లక్షల ఎకరాలు ప్రజలకు పంచిన జగన్మోహన్ రెడ్డి ఆ దగ్గర నుంచి లాక్కోవడం ఎలా అనుకుంటే ముందే లాక్కోవచ్చు కదా. ఎవడో ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద గతంలో అపోదేటి 1,00,000 కోట్లు అవినీతి అన్నాడు. ఈ 5 ఏళ్ళు ఎవడన్నా మాట్లాడినాడు అన్నాడు? ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో ఇచ్చడం ఎవరైనా మాట్లాడగలిగాడా? ఈ 17,50,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, దోచుకోవచ్చు అనుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలకు ఎందుకు పంచాడు? ఇక్కడ అదే పాయింట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ యాక్ట్ ఏదైతే ఉందో అది 2016లో అమల్లోకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు అది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా 2016లో వచ్చింది. అప్పుడు ఎవరున్నారు గవర్నమెంట్లో? చంద్రబాబు గారే గవర్నమెంట్లో ఉన్నారు. అప్పటి నుంచి దానికి గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇచ్చి దాని మీద ఒక ప్లానింగ్ కూడా గీయమని చెప్పేసి చెప్పిందంట. సార్ చెప్పిందంట కాదు సార్, 2013 భూ నిర్వాసితుల చట్టం కూడా అది ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. గత ప్రభుత్వంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఈ 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం పోలవరం ముంపు ప్రాంతాలకి లేకపోతే శ్రీశైలానికి దిగువన ఉన్న వాళ్ళకి ఎవరికైనా RR ప్యాకేజీలు ఇచ్చారా? ఇప్పటికీ సాధ్యం కావట్లేదు. ఇవన్నీ చట్టాల పరంగా ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాస్పెక్ట్లో ఇప్పుడు ఈ భూములు 49,000 కేసులు జగన్మోహన్ రెడ్డి పరిష్కరించాడు. దేనికి? ఒక శాశ్వత పరిష్కారంలో ఇది డిస్ప్యూట్ లేని ల్యాండ్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి అది పర్ఫెక్ట్గా హక్కుదారు దగ్గరే ఉందనుకోండి సార్. భూ నిర్వాసితుల చట్టం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అనుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది? ముందు గ్రౌండ్ రెడీ చేసుకుంటాడు ఆయన. పంపించి కోర్టుకి వెళ్ళింది కూడా జగన్మోహన్ రెడ్డి స్టే తెచ్చాడు దాని మీద, ఆ చట్టం వర్తింపు చేయకుండా. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో పని చేయడానికి ఫస్ట్ గ్రౌండ్ స్టే ఆర్డర్ లేకపోతే 17,50,000 మందికి భూములు ఎలా ఇవ్వగలుగుతాడు? 17,50,000 ఎకరాలండి, చిన్న విషయమా? శాశ్వత హక్కులు ఇచ్చారు కదా వాళ్ళందరికీ, చొక్కల భూములని ఇవన్నీ పేర్లు ఇందాక చదివినవే కదా. సో అసలు మెయిన్ మ్యాటర్ చేయడం వీళ్ళకి నచ్చట్లేదు సార్. ప్రజారంజక పాలన, ప్రజల కోసం ఏం చేయాలన్నది ఈ గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్లో వెళ్తుంది. దగ్గర చంద్రబాబు డాష్ బోర్డు నొక్కెళ్ళక లైట్ వెలిగిందో లేదో, గొంత పడిందో లేదో, ఇవన్నీ పొక్కడి కబుర్లు చెప్పడం అలవాటు అయిపోయినా ఈ భోగని ఛానల్కి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు కింద చూపిద్దాం అన్న తాపత్రయంలో అబద్ధాల పునాదులు నిర్మించుకుంటూ పోతున్నారు. బ్యాక్ మేడల్లో కోవడం గ్యారంటీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఇచ్చిన భూముల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. బేసిక్గా ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, దాంట్లో తప్పు అని మనం తప్పు పట్టాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ అన్నీ వేసుకున్నాయి. సో దాన్ని వీళ్ళు ఒక బూచిలాగా చూపించి జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన పత్రాల మీద ఆయన బొమ్మ వేసుకున్నారు, లాగేసుకున్నారు అని చెప్పేసి కలరింగ్ ఇస్తున్నారు. అదే కదా ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పిందే వేదం అని నమ్మే దిక్కుమాల పేపర్లు
బుర్ర తక్కువ పచ్చల్లోడు ఒకడున్నాడు. ఈ పచ్చడి ముద్దగాడికి ఫస్ట్ దరిద్రం రాష్ట్రానికి. ఏం నడిచి ఛానల్లో దాపరించాడు. వీడికి ఏంటంటే జర్నలిజం విలువలను భ్రష్టు పెట్టించడానికి ఈ వెనకాలలో తపేలా బ్యాచ్లు తయారయ్యారు దిక్కుమాల ఛానల్లో పెట్టి. వీళ్ళేంటంటే ఫస్ట్ ఒక అబద్ధం ఒక దగ్గర నుంచి ఎస్టాబ్లిష్ అయితే ఆ 10 మంది కలిసి అదే అబద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి సక్సెస్ ఉండదండి. చూపించడంలో ప్రజలు చాలా మంది తెలియని వాళ్ళు అదే నిజమని ఎలా నమ్ముతారు. అనుకుంటారు? నా పక్కడు ఎవడో ఉంటాడు కదా, అరే అదేంద్ర భాయ్ 17,50,000 ఎకరాలు ప్రజలకి పంచినోడు, పంచడం ఎందుకు అదే ఉంచుకోవచ్చు కదా, దానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఆయనే ఉంచుకోవచ్చు కదా, పంచాడు కదా. ఈ భూ సంస్కరణలు చేసినోడు ఏమంటారు? ఇప్పుడు వినోబాబు గారు ఉన్నారు, ఆయన స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన తర్వాత కదా క్షేత్రస్థాయిలో తిరగడం, భూదాన చట్టం తీసుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఉన్న పేదవాళ్ళకి అని చెప్పి తిరిగిన వాళ్ళు, ఆ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళందరూ కదా ఇంటికి పేదని ఫస్ట్ పెట్టి మొత్తం భూములని మా తాత ముత్తాతలు చేసిన పని మళ్ళీ పది అవే కదా. 100,000 ఎకరాలు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని తగలబెడితే కదా పేద ప్రజలకు ఇవ్వాలని వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ అడుగు తింటున్నారు ఇప్పుడు అందరూ. ఏ తెలిసిన విషయాలే కదా సార్ అన్నీ. సార్ ఇప్పుడు ఈ జనసేన గ్లాస్ సింబల్కి సంబంధించి నిన్న ఈసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నేను అది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, ఇది అన్రికగ్నైజ్డ్ పార్టీ కాబట్టి మేము ఇవ్వడానికి సింబల్ కుదరదు, అది కామన్ సింబల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పేసి నేను అనౌన్స్ చేశారు. సో ఏంటి దీనివల్ల ఏమన్నా టీడీపీకి నష్టం ఉంటుందా, జనసేనకి ఏమైనా నష్టం ఉంటుందా? అసలు ఏం నష్టం ఉంటుంది? నేను తెలిసేస్తే కదా వీళ్ళకి, వాడికి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి రాజకీయాలు చేయిస్తున్నారు, జుత్తు ఎగరేసుకుని చెత్తవరం కలజోడెట్టుకోండి. మీకు 2014 ఎలక్షన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలిచాడు ఖమ్మం టెరిటరీలో. మిగిలిన 7 సెగ్మెంట్లలో ఫ్యాన్ గుర్తుతో ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్లకి. ఓకే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అది. తెలుగుదేశం అనుకున్నారా భయపడి చావడానికి? జాతీయ పార్టీ అని రాష్ట్రంగా చెప్తారు, అశ్వద్ధ మత కూర్చొని ఎందుకు? జాతీయ స్థాయిలో వాళ్ళ ములాయం సింగ్ యాదవ్ పార్టీకి సైకిల్ గుర్తుంది, మనోడైనా ఎక్స్ట్రాలు చేస్తే ఎలక్షన్ కమిషన్ దీనికన్నా అన్ని స్టేట్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంది కాబట్టి మనోడికి సైకిల్ ఎత్తేస్తారు. ఆ పిరిగొడ్డుతనంతో ఈ టెరిటరీ ఇక్కడే గేమ్ ఆడతాడు. తెలంగాణలో కూడా తట్టపట్ట సర్దిడానికి అదే కారణం, భయంతో కొన్ని పిరుగుతనంతో కొన్ని చెడ్డితనం. ఇలా ఒరిజినల్ ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ అందరికీ తెలిసి నోరు మూసుకుని ఉండమనండి. దానివల్ల గ్లాస్ గుర్తే అసలు వాళ్ళకే దిక్కులేదు. ఏమో సార్, ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో 1000 ఓట్లు 2,000 ఓట్లు చీల్చిన చాలు కదా, ఒకరు గెలవడానికి ఓడిపోవడానికి అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు గ్లాస్ గుర్తులు వస్తాయి, నిలబడతారు. ఏముంది ఇప్పుడు ఆ జగ్గంపేట సంథింగ్ అలాంటి ఏరియాలో ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు ఒక అభ్యర్థి జనసేన. అక్కడ మన ఆవిడ మీసాల గీత ఉన్నారు విజయనగరంలో, ఆవిడ ఇండిపెండెంట్ గా తెలుగుదేశం రెబల్, ఆవిడ గ్లాస్ గుర్తు వాళ్ళందరూ గ్లాసులు తీసుకుంటారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో గ్లాసు గుర్తులు తీసుకున్నాం. 175 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ చేతకాలేదు కానీ ఇండిపెండెంట్ రూపంలో గ్లాస్ గుర్తు మాత్రం 175లో ఉందని రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ వేచలేత్తరం చూసుకోమని కింకర బుచ్చి నాయలే ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ ఓట్లను అటు పడితే జనసేనకి నష్టమే, ఇటు జనసేన కంటే టీడీపీకి నష్టం ముందు, ఎందుకంటే జనసేన పోటీ దగ్గర ఉన్నదే 20-25% అది ఎత్తుకెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇంక దాంట్లో చీరికలు సరే సార్, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉన్నా చీర వేరు గుడ్డ పీలికలు బతకాలి. ఏం లేదు సార్, టైం వేస్ట్ కార్యక్రమం ఏముండదా. సో ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిసి ఉన్నాయి సార్. ఇప్పుడు తిరుపతి లాంటి ఏరియా ఉంది, తిరుపతి లాంటి ఏరియాలో జనసేన ఉంది, కమలం ఉంది, సైకిల్ గుర్తు లేదు. అక్కడ ఒరిజినల్ టీడీపీ క్యాడరు బలంగా ఉన్న క్యాడరు అలాంటి జిల్లాల్లో దాదాపు ప్రతిష్టాత్మకంగా వాళ్ళ స్థాపన పెంచుకున్నారు. వాళ్ళు ఏ గుర్తుకు వేయాలి? ఇప్పుడు సైకిల్, ఇప్పుడు బేసిక్గా టీడీపీ అంటే సైకిల్ గుర్తు రికగ్నైజ్ అయ్యి ఉంటుంది. సైకిల్ గుర్తు లేనప్పుడు వాళ్ళు ఇంకే దేని చూడాలి? మీకు చిన్న లాజిక్ చెప్తా. మీరు తిరుపతి దాకా పోయారల్లా అనకాపల్లి చూడండి, ఈ ఉడ్రీడు కౌన్సిలర్ కూడా మహాన్గా నిలబడలేని తీసుకొచ్చి ఆయన నిలబెట్టుకున్నారు. బీజేపీ గుర్తు ఏ ర్యాలీ అవుతుంది సార్? ఓ పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తా లేదంటే తెలుగుదేశం గ్లాస్ గుర్తా? వీళ్ళందరూ బీజేపీతో పొత్తులో ఉన్నారు, వాడు మేనిఫెస్టో కూడా ముట్టుకోడు కానీ వీళ్ళకి మాత్రం పువ్వు గుర్తుకు గుద్దేస్తారు. అది ఎంతమంది తెలుస్తుంది? దిక్కుమాల రాజకీయాలు అది జడ్డితనంగా అవన్నీ నిదర్శనాలు. ఇక్కడ ఇంత పాపం వాళ్ళు ఇంత స్ట్రాంగ్ క్యాడర్ చేసుకుని అంటే వాళ్ళు సంస్థాగతంగా ఎదిగిన పార్టీ కదా. అవునండి, సంస్థాగతంగా ఎదిగినప్పుడు ఇప్పుడు ఎవడన్నా తండ్రి స్థానంలో ఉన్నాడు పార్టీ అధ్యక్షుడు, అది పార్టీ వాళ్ళని ఇలా చూసి వీళ్ళని కనికరించుకుంటారు, తర్వాత మిగిలిన వాళ్ళ కోసం ఆలోచిస్తారు. ఏ ఆవిడండి పవన్ కళ్యాణ్ ఏమో ఆ పార్టీ వాళ్ళని కనికరించుకోవడానికి వీళ్ళ పార్టీ వాళ్ళని బలేసి నేను తిడతాను వాళ్ళని. ఎవరో కాపులందరూ ఇడిపోయి నన్ను తిట్టడానికే మాట్లాడతారా, నేను అంత దేశ ఉద్ధరణకి సమాజ ఉద్ధరణకి అలాంటి డబ్బులు తీసుకుని వచ్చాను అన్నవాడిని చెప్తుండే. ముద్ర కూడా పద్మనాభం గారు ఆయన కూడా పాపం నేను ఛాలెంజ్ చేశారు,
వాళ్ళ అమ్మాయి కూడా ఇంకో ఛాలెంజ్ చేసింది. వాళ్ళ అమ్మాయి ఎన్ని కామెంట్ చేసింది. ఇద్దరు నమస్కారం పక్కకి ఆడుకోమని చెప్తే సరిపోతుంది. అలానే అలా టైం బెస్ట్ బ్యాచ్. సో ఇవైతే ఎవరికీ ప్రయోజనం ఏముండదండి. ఓన్లీ ఏదంటే ఒక వీళ్ళకి ఎక్స్పైరీ ప్రోడక్ట్ వచ్చినప్పుడు 15 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ఆచ్యాతం తీసుకోవడం ముద్రగడ్ గారు. సో ఏంది ఉత్తరాంధ్ర ఎలా ఉంది? కూల్గా ఉందా, హాట్గా ఉందా? ఉత్తరాంధ్ర ఎప్పుడు చాలా శాంతి కామకంగానే ఉంటుంది. మా మహానుభావులు వంగపండు గారు, శ్రీశ్రీ గారు కవిత్వాలతో ప్రజలను ప్రేరేపించగలుగుతారు, కానీ వాళ్ళు బ్రహ్మాండమైన శాంతి కామకులు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసండి. జగన్ గారు ఇప్పుడు ఏదైనా విశాఖ రాజధాని అంశం ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అక్కడ? సార్ మీకు మాట చెప్పనా, వెనుకబాటుతనం రూపుమాపడానికి జగన్మోహన్ రెడ్డి కాడెత్తుకున్నాడు, అది తెలుసు. ఖచ్చితంగా అది ర్యాలీ అవుతుంది. ప్రజెన్స్ మేక్ సెన్స్ అంటారు. ఒక ముఖ్యమంత్రి అక్కడ ప్రతిష్ఠించబడితే ఏం జరుగుతుందో బాగా తెలుసు. దానికి సిద్ధపడి ఉన్నారు ప్రజలు. ఆ 4 జిల్లాల ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు అమరావతి రాజధాని కాదని ఎవరు అంటలే కదా, ఇది ఆయన విధానం. ఒక కన్వెన్షన్, ప్రజల్ని కన్విన్స్ చేసుకుని వెళ్తున్నాడు అతను. ప్రజలు కన్విన్స్ అయ్యారా లేదా అనేది తీర్పు అనే రూపంలోనే ఉంటుంది. ఉత్తరాంధ్రలోకి అమరావతి కావాలని ఎవడు ఆడో లాజిక్ మాట్లాడతాం. ఇప్పుడు ఈ రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి సార్ వాళ్ళకి కావాల్సింది? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తే సార్, మా చంద్రశేఖర్ గారు మొన్నటి దాకా ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలించాడు. సెక్రటరీటే కోలుకొట్టించాడు కదా, ఏమాగింది? ఇప్పుడు ఈ బేసిక్ ఏంటంటే దూరం మధ్యలో ఉండాలన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది, రాయలసీమలో ఎక్కడో నుంచి వచ్చి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం రాలేదు మొన్నటి దాకా. శ్రీకాకుళం వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి పని ఏంటండి, అక్కడ ఊర్లో 2200 మంది గ్రామాలకు ఒక సచివాలయం కడితే అడిగి ఈ సచివాలయం ఏం పని? అదే చెప్తున్నా, ఇక్కడ అంతా తీసుమార్కాని కాంట్రాక్ట్లని మురళీమోహన్ అటుడికి సచివాలయంలో పని ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్లు ఎత్తుకెళ్ళిపోవడానికి రాఘవేంద్రరావు గారికి థియేటర్ కట్ట స్టూడియో కట్టి 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఈ నాకు నచ్చిన వ్యాపారం చేస్తాను కాబట్టి అది సెక్రటరీలో పని ఉంటుంది. అలా పనికి మళ్ళీ వాళ్ళందరికీ సెక్రటరీలో పని ఉంటుంది. మామూలు ప్రజలకు ఏం పని ఉంటుంది అది తెలుసుకోమండి. ప్రజలకి లవింగ్లు చేసుకున్నట్టు సెక్రటరీలో పనులు ఉంటాయి సార్. వాళ్ళు ప్రజలు కాదు కదా, వాళ్ళతో మీకేటి పని? వాళ్ళు పెట్టుబడిదారులని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే మీకేం కావాలో ఆల్రెడీ ఏర్పాటు చేశారు సచివాలయం. ఇద్దరు బాబు మీకు 5 ఏళ్ళు బట్టి పని చేస్తుంటే వాళ్ళది అక్కడే ఉంటే నీకేటని, నేను ఎక్కడ కూర్చుంటే నీకు ఎందుకు మావాడు వచ్చి నీకు పని చేస్తుండే కదా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు పెద్దానికి కాలికి బలపం కొట్టుకుని ఎగేసుకుని పోయాడు అక్కడికి. అవునా నిజమా? నీకు నెత్తికాయలిందా, నీకు ఇది ఎంత కష్టం వచ్చిందా, నేనే చేస్తా, నేనే హైదరాబాద్ నిర్మించా, నేనే కరోనా తెచ్చా, నేనే చార్మినార్ కట్టానని పగడి కబుర్లు చెప్పి అక్కడికి ఏటి ఇవ్వకుండా నోట్లో గడ్డెట్టి వచ్చేవాడు. బెదిరింపులు ఒకటి. చంద్రబాబు నాయుడు కామెంట్స్ గారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలి సంథింగ్ అది ఇది అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ అంతే. ఇంకా అలా F2 సినిమాలో లాస్ట్ ముసలుడే అంతేగా అనుకుని ఇంట్లో కూర్చోడు. మొదట ఆవేశం, తర్వాత అంతేగా. సో రైట్, అది అయితే ఉత్తరాంధ్ర మాత్రం కొంత కూల్గా ఉంది. అంటే ఏదో బేస్ క్యాంపులు, తెలుగుదేశం అడ్డాలు కడ్డాలు వడ్డాలు ఏవో చెప్పారు కదా, లాస్ట్కి అవన్నీ తీసి గిర్రం తిప్పి బొంగరం తిప్పి ఏమి ఇస్తారో చూద్దాం. ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అయితే ఉంటుంది అంటారు ఆబ్వియస్గా. సార్ నేను ఒకటే విషయం చెప్పగలను, ఇట్స్ అ వార్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి విత్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 175 నియోజకవర్గాల్లో నేను మీకు కావాలా వద్దా అని యుద్ధం చేస్తున్నాడు. మిగిలిన అందరూ ఆయన ప్రతినిధులే. ఆయన నిలబెట్టిన ఎమ్మెల్యేలందరూ జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుని నిలబడవలసిందే, అంతే. ఎమ్మెల్యేల ఇంపాక్ట్ అంటే జగన్మోహన్ ఇంపాక్ట్ అని నేను అనండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం కొన్ని విధానాలని ప్రజలకి అందించింది. ఈ ప్రభుత్వ విధానాలు మీకు నచ్చితే అధినాయకుడికి నేను ఇదే చేస్తానని ఇంకో 5 సంవత్సరాలకు కూడా మ్యాండేట్ ఇచ్చింది అదే. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? మీరు మ్యాండేట్ ఇవ్వండి, అదే నేను ఇంప్లిమెంట్ చేస్తానని. ఇప్పుడు మీ నాన్న మీకు ఒక షర్టు ప్యాంటు లేకపోతే ప్రతి పండక్కి కొనే విధానంలో మనకి సాధారణంగా ఏముంది, చిన్నప్పుడు నేను పెరిగిన విధానంలో ఉగాది, దసరా పండుగ, పెద్ద పండుగ, దీపావళి, వినాయక చవితికి ఈ 5టికి బట్టలు ఉండేవి. పెద్ద పండుగకి 3 జతలు, దసరాకి 2 జతలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డివైడ్ చేసేవాళ్ళు అప్పుడు. అట్లా దీపావళికి ఏంటి ఓవరాల్గా 10 pairs ఆఫ్ డ్రెస్సెస్ మనకి సమకూరేవి, 5 నుంచి 10 జతలు. ఇదేమవుతాయి, సంవత్సరం అంతా సాగుతాయి. మనకి అక్యుములేషనే కదా, ఉన్న బట్టలకే యాడ్ అవుతూ ఉంటుంది. బర్త్డే ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకోటి. సో ఇవన్నీ మనకి అక్యుములేషన్ ఏమవుతుంది, సంవత్సరం పాటు నడపడానికి మనకి వెసులుబాటు ఉంటుంది. ఇలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్న తండ్రిలాగే ఈ కుటుంబాన్ని 5.5 కోట్ల మంది ప్రజల్ని జగన్మోహన్ పరిరక్షిస్తుంది కూడా అలాగే. బేసిక్ నీడ్స్ని ఎప్పుడైతే అడ్రస్ చేస్తున్నాడో, లేనివి కాకుండా కొత్తవి ఓవర్ యాక్షన్లు చేయకుండా. ఇప్పుడు ఎలాగో దసరా రోజు దీపావళి రోజు మనకి బిర్యానీలను జిలేబీలను మైసూర్పాకులు ఉంటాయి. అది రోజు ఉండే కార్యక్రమం ఇంట్లో పెడతారా చెప్పండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెట్టరు కదా, దే విల్ నాట్ డూ ఇట్. బట్ పొద్దున్న టిఫిన్ అంటే మా అయితే సెల్దన్నం ఉంటుంది, వారానికి 2 సార్లు ఇడ్లీ దోశ అలాంటిదే పెడతారు. తెరే నేను శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాను, బర్గర్ ఆర్డర్ ఇచ్చాను అంటే బిడ్డతో కొడుతుంది ఇంట్లో అమ్మ. అలాగా మనకి ఏం కావాలో మన స్థాయిని మించి ఓవర్ యాక్షన్ లేకుండా స్థాయి పెంచడానికి గ్రౌండ్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దట్స్ ఎ గుడ్ గవర్నెన్స్.
మీకు ఇందులో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా అంచాలు మోసపోయాం ఇలాంటి ఎక్కడ వింటున్నాం మనం. ఎందుకు నాకు గుర్తుంది ఇప్పటికీ నేను చదువుకునే టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఆ విఆర్ వాళ్ళ చుట్టూ, ఆ మీ సేవల చుట్టూ, ఆ సంతకాల కోసం ఆర్ఐల చుట్టూ తిరగలేక 3 రోజులు 4 రోజులు పట్టేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు. మా ఫ్యామిలీలోనే మాకు కజన్ ఒక అమ్మ, తను మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. వీ హ్యావ్ టు మీరు సర్టిఫికేట్ కావాలా, సైకిల్ వేసుకుని ఎంఆర్ఓని విఆర్ఓని కోఆర్డినేట్ చేయడానికి 1.5 day. లక్కీలీ వీ మేడ్ ఇట్. అంత ఇష్యూస్ ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. విత్ అప్లై చేసిన ఇంటికి వచ్చి అప్లై చేసుకుని పోతున్నాడు సార్. వచ్చేసి సచివాలయానికి వెళ్ళాం అనుకోండి, సంతకం పెట్టేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సరే చూద్దాం ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఈరోజు ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.